హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు రాయడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం ఒత్తు పదాలు రాయడం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి, సరైన ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ పదాలు ఇచ్చాడు, వీటికి రెండు ఒత్తులు ఇవ్వడం జరిగింది. ఏ ఒత్తు అనేది సరైందో మనం అది చేర్చి ఇక్కడ రాయాలి. ఇక్కడ గాజేలు, ఇక్కడ ఏ ఒత్తు వస్తుంది? గజ్జెలు. ఇది గాసు, గాసుకి ఏమొస్తుంది? గ్లాసు. నెక్స్ట్ ఇది గిన్నెలు, గిన్నెలు నా ఒత్తు. ఇది అన్నం, అన్నం నాకి నా ఒత్తు. ఇది తువాలు, తువ్వాలు వాకి వావత్తు. ఇది పెట్టె, పెట్టె టేకి రావత్తు. గజ్జెలు, గ్లాసు, గిన్నెలు, అన్నం, తువ్వాలు, పెట్టె. నెక్స్ట్ సెకండ్ బిట్ ఆలోచించి సొంతంగా రాయడం. స్వీయ రచన. చిత్రం చూసి 5 వాక్యాలు రాయండి. చిత్రం చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది? ఇదేంటిది? ఇది పొలం. పొలంలో ఏం చేస్తున్నాడు? రైతు నాగలి దున్నుతున్నాడు, అరక. ఇక్కడ బోరు పంపు నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. ఈయననేమో వరి పైరు భుజం మీద మోస్తున్నాడు. ఓకే, ఇక్కడ పొలంలో రైతు అరకతో దున్నుతున్నాడు. ఓకే, నెక్స్ట్ సూర్యుడు అస్తమిస్తున్నాడు. బోరు పంపు నుండి నీరు వస్తుంది. రైతు వరి పైరును భుజంపై మోస్తున్నాడు. భుజంపై మోస్తున్నాడు. అతడు రైతు రుమాలు చుట్టుకున్నాడు. ఇంకేం చేస్తాడు అతను? పాట కూడా పాడుతున్నట్టుంది, చెయ్యి ఇట్లా చాపేసి కదా. ఓకే, పొలంలో రైతు అరకతో దున్నుతున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. బోరు పంపు నుండి నీరు వస్తుంది. రైతు వరి పైరును భుజంపై మోస్తున్నాడు. రైతు రుమాలు చుట్టుకున్నాడు. ఇది ఒత్తు పదాలు రాయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.